హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అచీవ్మెంట్ జోన్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో పోస్టల్ జీడిఎస్కి సంబంధించి 44,228 వేకెన్సీస్కి అయితే రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ అయిందని అయితే అందరికీ తెలుసు. దీని విద్యా అర్హతలు 10వ తరగతి అని అయితే అందరికీ తెలుసు. కానీ 10వ తరగతి పాస్ అయిన ప్రతి ఒక్కళ్ళు దీనికి అప్లై చేసుకోవాలా అనుకుంటే చేసుకుని టైం వేస్ట్ చేసుకోవద్దని అయితే నేనైతే అంటాను. ఎందుకంటే దీని రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మెరిట్ బేసిస్ మీద అయితే రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ ఉంది, అందులో బీపీఎం పోస్ట్ ఖాళీగా ఉందని వేకెన్సీలో అయితే చూపించింది. దానికి చాలామంది అయితే అప్లై చేసుకుంటారు. అందులో ఎవరిని సెలెక్ట్ చేస్తారు? ఫస్ట్ బాగా మెరిట్ ఉన్న వాళ్ళని అయితే అప్లై చేసుకుంటారు. అంటే 10th 10/10 వచ్చిన వాళ్ళని, లేకుంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని అయితే చేసుకుంటారు. అంటే మ్యాక్సిమం కరోనా బ్యాచ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకందరికీ 10/10 వచ్చినాయి కాబట్టి వాళ్ళు అప్లై చేసుకుంటే మాత్రం మిగతా వాళ్ళకి రాదు. అందుకని ఇది ఒక బ్యాచ్ ఉన్నారు కాబట్టి 10th అందరికీ 10/10 వచ్చినాయి కాబట్టి కరోనా బ్యాచ్ వాళ్ళకి సో వాళ్ళు అప్లై చేసుకుంటే మాత్రం మిగతా వాళ్ళకి రాదు. సో మ్యాక్సిమం వాళ్ళైతే అప్లై చేసుకుంటారు కాబట్టి మిగతా వాళ్ళు సైడ్ అయిపోవటం బెటరు. దీని గురించి ఆలోచించి, దీని గురించి సెర్చ్ చేసి, దీని గురించి అంత పిహెచ్డి చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇది కేవలం మెరిట్ బేసిస్ కాబట్టి కేవలం 10th క్లాస్లో ఎన్ని మార్కులు, ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చాయో వాళ్ళకి మాత్రమే జాబ్ వస్తుంది. సో ఈ వీడియో ద్వారా నేననేది ఏంటంటే, కరోనా బ్యాచ్ వాళ్ళైతే ఉన్నారు కాబట్టి వాళ్ళకి 10th 10/10 మార్క్స్ వచ్చినాయి కాబట్టి వాళ్ళైతే అప్లై చేసుకోండి, పర్లేదు. ఎందుకంటే మీరు 2021లో కరోనా బ్యాచ్ కాబట్టి మీరు ఎగ్జామ్ రాయకుండానే అందరికీ 10/10 వచ్చినాయి కాబట్టి మీరైతే అప్లై చేసుకుంటే మీకు వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి. 90% మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ సేమ్ మార్క్స్ ఉన్నా, ఏజ్ కొంచెం మీకు ఆల్రెడీ ఒక 4 years క్రాస్ అయిపోయింది కాబట్టి ఏజ్ మీకున్నా కూడా మీకు వచ్చే ఛాన్సెస్ అయితే 90% ఉంటాయి. మిగతా వాళ్ళు ఎవరైతే ట్రై చేద్దాం ఒకసారి అనుకుంటున్నారో వాళ్ళకైతే టైం వేస్ట్ అని అయితే నేను చెప్తున్నాను. ఎందుకంటే కరోనా బ్యాచ్ ఉండగా మిగతా వాళ్ళు అప్లై చేస్తే రాదు. ఇన్ కేస్ సెకండ్ లిస్ట్లో వచ్చినా, రిజర్వ్ లిస్ట్లో వచ్చినా కూడా కరోనా బ్యాచ్లో 3-4 అప్లై చేసుకున్నా కూడా అది వచ్చేసరికి వాళ్ళకే వస్తుంది. ఎవరికైతే 10 points వచ్చినాయో వాళ్ళకే వస్తుంది. సో కరోనా బ్యాచ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి 10/10 వచ్చినాయి కాబట్టి అలా అని అందరినీ అప్లై చేసుకోవద్దు అని అయితే నేను చెప్పట్లేదు. కరోనా బ్యాచ్ ఉంది కాబట్టి వాళ్ళని చూసి భయపడి ఎవరిని అప్లై చేసుకోవద్దు అని అయితే నేను అనట్లేదు. అంతకుముందు బ్యాచ్లు ఎవరైతే 2020 కంటే ముందు 10/10 వచ్చిందో వాళ్ళైతే అప్లై చేసుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. 2020 కంటే ముందు 10/10 వచ్చిన వాళ్ళు అయితే 10th అప్లై చేసుకుంటే మీకైతే వచ్చే ఛాన్సెస్ అయితే 100% ఉన్నాయి. సో మీరు మీ డివిజన్లో కానీ, లేకుంటే మీరు ఎక్కడ అప్లై చేసుకుంటున్నారో ఆ డివిజన్లో కానీ ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకొని అప్లై చేసుకోండి. సో దీనికి సంబంధించి కూడా మీ ఏరియాలో ఏ డివిజన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎవరికి రిజర్వ్డ్ అయి ఉన్నాయి, బీపీఎం ఎంత ఉన్నాయి, ఏ బీపీఎం ఎంత ఉన్నాయి అనే దాని మీద కూడా వీడియో అయితే చూశాను. మన ఛానల్ అయితే ఉంటుంది, దాన్ని కూడా చూడండి. సో జీడిఎస్ గురించి అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. అలానే మిగతా ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ, గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కానీ మన ఛానల్లో ఇస్తూ ఉంటాను. సో అచీవ్మెంట్ జోన్ యూట్యూబ్ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.